నా ఎత్తు గురించి మాట్లాడే అవసరం ఆమె మెదక్లో మీరంతా ఉన్నారు కదా, రామదాస్ చౌరస్తాలో హరీష్ రావు ఇంత ఎత్తున్నాడు, ఇంత పొడుగు ఉన్నాడు. నా ఎత్తుతో ఏం పని నీకు? నా ఎత్తు కాదు కదా, రైతులు పడుతున్న తిప్పల గురించి ఆలోచించు నువ్వు. నేను ఇవాళ కొనిగండ్ల రామాయణపేటకి వెళ్ళి రాగా తొనిగండ్ల వడ్ల మార్కెట్కి పోయినా. ఏం చెప్పిరే వాళ్ళు? 1వ తారీఖు నాడు వడ్ల కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేస్తామన్నారు. ఇవాళ ఎంత? 21 తారీఖు. 21 రోజుల్లో ఒక లారీ పోయిందా? ఒక కుప్ప కొన్నావా? ఒక రైతు 18 రోజులు వేస్తాను ఇక్కడ వండుకోబట్టి అంటుండు. సిద్ధయ్య అనే ఒక రైతు, ఇంకొక మహిళా రైతు 18 రోజులే బిడ్డ మేము ఇక్కడ వండుకోబట్టి అన్నది కుప్పల కాడ. 18 రోజులైనా ఒక కుప్ప కొనే దిక్కులేదు. ఇంకొక రైతు ఎవరో మాట్లాడిండు అక్కడ ఏమని, నాటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వానబడి మొలకలెత్తిన వడ్లు కూడా కొన్నారు సార్, ఇప్పుడు గలగలలాడుతున్న ఈ వడ్లు ఎండకు ఎండి కొంటలేరు, 18 రోజులే ఆయన ఇక్కడ వండుకోబట్టి అనబట్టి. ఇంకా రైతుల తిప్పలు చూడవే అంటే హరీశ్రావు ఎత్తు గురించి మాట్లాడుతూ అంటాడు. నా ఎత్తుతో నేను నీకేం పని, ప్రజలకేం పని? నేను పొడుగుంటేంది పొట్టిగుంటేంది? నీవు ఇచ్చిన హామీలు అమలు చేయి. నువ్వు గా వడ్లు కొనేది చూడు, రైతులు తిప్పలు పడకుండా చూడు. రాళ్ళు పడి రైతులంతా పంటలు ఖరాబ్ అయినాయి, మామిడి తోటలు రాలిపోయినాయి, బాధపడుతున్నారు, పరామర్శించు. నీకు టైం దొరకలేదు. ఒక రైతును పరామర్శించిండా ఒక మంత్రి కానీ, ఈ ముఖ్యమంత్రి కానీ చనిపోయిన ఒక రైతు కుటుంబాన్ని పరామర్శించిండా? ఏం నీకు ఒక్క నిమిషం టైం దొరకలేదా? నన్ను తిట్టడానికి మాత్రం టైం దొరుకుతుంది, అబద్ధాలు మాట్లాడడానికి మాత్రం టైం దొరుకుతుంది. అప్పుడు ఏం మాట్లాడినావు? ఓ మాదేదో ఏమో అంటుంటే కదా, మానవత ఏందో ప్రభుత్వం అంటుంది, ఇట్లా చేస్తామంటుండే కదా, ప్రజాప్రభుత్వం. ఏడవాయని ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన అన్నావు. ఏడవాయని ప్రజాపాలన. మరి ప్రజలు కష్టాల్లో ఉంటే, రైతులు ఆత్మహత్య చేసుకుంటే, ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే పరామర్శించడానికి నీకు నీ ప్రజాపాలనలో టైం దొరకలేదా? నీ ప్రజాపాలన సంగతి నీ వి హనుమంతరావు చెప్పిండు, నీ మోతుపల్లి నరసింహులే చెప్పిండు. చెప్పలే? నువ్వేమన్నా ముఖ్యమంత్రిగా రోజు ప్రజల్ని కలుస్తాను, కలుస్తున్నావా? నువ్వు ఒక్కనాడైనా కలిసినావా నువ్వు ప్రజల్ని? నీ వి హనుమంతరావు గారే చెప్తుండు, మా ముఖ్యమంత్రి 15 రోజులైనా నాకు అపాయింట్మెంట్ ఇస్తలేడు అంటుండు. మాజీ మంత్రి, సీనియర్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, మోతుపల్లి నరసింహులు నెలాయ నాకు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇస్తలేడు అంటుండు. ఇక నువ్వు ప్రజలు ఎక్కడ కలుస్తావు? వి హనుమంతరావు కంటే సీనియర్ నాయకుడు ఇంకోన్నారా కాంగ్రెస్ పార్టీలో? ఆయన పుట్టు కాంగ్రెస్, నువ్వనే అడ్మిట్లు వచ్చినావు. ఆయనకే అపాయింట్మెంట్ దొరకలేదు అంటే నీ ప్రజాపాలన ఏ పార్టీ ప్రజాపాలన ఈ రాష్ట్రంలో నడుస్తుందో అర్థమైతలేదా ప్రజలకు? మా ఎమ్మెల్యేలను లాక్కుంటా, ఇక గుంజుకుంటా, నీ దొడ్లు ఎంతమంది ఉంటారు, ఇవేనా నువ్వు మాట్లాడేది? కేసీఆర్ ఏమన్నాడు? నువ్వు 5 ఏళ్ళు ఉండాలన్నాడు సంగారెడ్డి మీటింగ్ పెడితే. నీళ్ళేందో పాలేందో తేలాలన్నాడు. నీ ఎమ్మెల్యే టచ్లుంటే అది నువ్వు చూసుకో. నువ్వు మా లీడర్లను గుంచుతా, మా లీడర్లకు ఎంపీ టికెట్లు ఇస్తా, ఎమ్మెల్యేలను గుంచుతా అని మాట్లాడుతూ ఉన్నావు. ఇలా నువ్వు టచ్ చేయాల్సింది మా ఎమ్మెల్యేలను కాదు, నువ్వు టచ్ చేయాల్సింది 6 గ్యారంటీలను. నువ్వు టచ్ చేయాల్సింది దుఃఖంలో బాధలో ఉన్న రైతులను ఓదార్చడం కోసం నువ్వు టచ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నువ్వేదో మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తాను అనుకుంటున్నావు. నువ్వు మా ఎమ్మెల్యేలను కొంటే ఒకళ్ళో ఇద్దరినో కొనవు కావచ్చు, కానీ ప్రజల్ని కొనలేవు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొనలేవు, మా కార్యకర్తల్ని కొనలేవు. ఆ విషయం గుర్తుపెట్టుకో. కేసీఆర్తోని తిట్టుకుంటా, అసలు రేవంత్ రెడ్డి స్పీచ్ అంటే కేసీఆర్ చూడే, ఆయన కేసీఆర్ తిట్టకపోతే ఆయన నిద్ర పట్టట్లేదు, నిద్ర కూడా పట్టట్లేదు. కేసీఆర్ని తిట్టుకుంటే ఎంతసేపు కాలక్షేపం చేస్తావు నువ్వు?